గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ భాషలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ పండుగలు మీరందరూ ఆనందంగా జరుపుకోవాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఇక 11వ తారీఖు జనవరి 2026 నుండి 17వ తారీఖు జనవరి 2026 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే స్వల్ప అనుకూలతలు కనపడుతున్నాయి. ఏ పని ఎవరి చేత చేయించాలో, ఎప్పుడు ఏ పని చేయాలో బాగా అర్థమవుతుంది మీకు. భార్య యొక్క సహకారం భర్తకి, భర్త యొక్క సహకారం భార్యకి చక్కగా లభిస్తాయి. పరువుకి, ప్రతిష్టతకి, గౌరవానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఎలాంటి కష్టాలు వచ్చినా సరే తట్టుకుని ఎదరకు వెళ్ళగలుగుతారు. ప్రశాంతంగా ఒంటరిగా కాలం గడపడంతో పాటుగా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కొత్త విషయాలు తెలుసుకోవాలన్న తపన చాలా బ్రహ్మాండంగా పెరుగుతుంది. స్త్రీ పురుష వ్యామోహాలు మాత్రం బాగా ఎక్కువైపోతున్నాయి కాబట్టి వ్యామోహాల విషయంలో జాగ్రత్త. వివాహేతర సంబంధాల జోలికి వెళ్ళకండి. ఇక వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యవహారపరంగా మంచి అవకాశాలు అయితే మీకు రాబోతున్నాయి కాబట్టి వాటిని చక్కగా అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తారు. మీ టాలెంటు, మీ సామర్థ్యము, మీ స్కిల్స్ నిరూపించుకోవడానికి కృషి చేయడం ద్వారా ఆర్థిక ప్రగతిని పొందగలుగుతారు. వివాహం కాని స్త్రీ పురుషులకి అప్రయత్న కార్యసిద్ధి, వివాహానుకూలతలు కనపడుతున్నాయి. ప్రేమించిన వాళ్ళతో వివాహానుకూలతలు ఉన్నాయి. అనేక రకాల సమస్యల నుంచి బయటపడడంతో పాటుగా రాజకీయ నాయకులకి అనేక రకాల సమస్యలు పరిష్కారం కనపడుతోంది. విలువైనటువంటి వస్తువులు కానీ, బహుమతులు కానీ, ఆభరణాలు కానీ పొందుకునే అవకాశం కనపడుతోంది. ఆర్థికంగా ఎదగడానికి కూడా మంచి అవకాశాలు మీకు రాబోతున్నాయి. వ్యాపార పరంగా కూడా వ్యాపారాన్ని విస్తరించడంతో పాటుగా వ్యాపారంలో తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. నూతన వైద్య విధానాల ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడము, వ్యాయామాలు చేయడము, భవిష్యత్తు గురించి పెట్టుబడులు పెట్టడం చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే అభివృద్ధి గురించి, మీ భవిష్యత్తు గురించి బాగా కృషి చేస్తారు. విశేషంగా ధనాన్ని సంపాదించే ప్రయత్నం చేయగలుగుతారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారని చెప్పచ్చు. మీ మీద మీకు నమ్మకం, విశ్వాసం బాగా పెరుగుతాయి. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యవహారపరంగా ఎటువంటి ఒడిదుడుకులు ఉన్నా సరే తొందరగా వాటి నుంచి అధిగమించుకోగలుగుతారు. మంచి స్థాయికి అయితే వెళ్ళగలుగుతారు. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లోని భారతీయులందరికీ కూడా సమస్యల నుంచి బయటపడగలుగుతారని చెప్పచ్చు. ఉద్యోగ అభివృద్ధి కనపడుతోంది. దూర ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు ఖచ్చితంగా కలిసి వస్తాయి. ప్రైవేటు ఉద్యోగులందరికీ కూడా అధికారులతో చక్కని సఖ్యత కనపడుతోంది. ఒడిదుడుకులు తగ్గుతాయి. ఉద్యోగపరంగా సమస్యలు పరిష్కారాలు అవుతాయి. ఉద్యోగ అభివృద్ధి కనపడుతోంది. నిరుద్యోగులు కూడా అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలతో పాటుగా పెండింగ్ పనులన్నీ కూడా కంప్లీట్ అవుతాయని చెప్పచ్చు. ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతుంది. అలాగే కొత్త వారిని ఎవరైనా ప్రేమిస్తూ ఉన్నా, ఎవరికైనా మీ మనసులో ఉండే ప్రేమ చెప్పాలనుకున్నా, ప్రపోజ్ చేద్దామనుకున్నా కూడా అనుకూలించే సమయంగా కనపడుతోంది కాబట్టి ప్రయత్నాలు చేయొచ్చు. ఆదాయం కన్నా కొంచెం ఖర్చు అధికంగా కనపడుతుంది కాబట్టి ఖర్చుల విషయంలో జాగ్రత్త తీసుకోండి. సమయానికి, అవసరానికి అయితే మాత్రం డబ్బులు చేతికి అందుతాయి. దానికి తగ్గ పెట్టుబడులు, వ్యాపార పెట్టుబడులు పెట్టగలుగుతారు. భూములు, గృహాలు, బంగారము, వస్తువులు, వాహనాలు, యంత్ర పరికరాలు లేదా వాహనాలు లాంటివి ఎక్కువ కొనుగోలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే గృహం లేని వారికి ప్రభుత్వ గృహలబ్ధులతో పాటుగా గృహం కట్టుకుని కొనుక్కునే అవకాశాలు ఉన్నాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారు కూడా అవకాశాలతో కూడుకున్నటువంటి గుర్తింపు లభించే అవకాశం కనపడుతోంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ప్రీతితో పాటుగా కలయికలు కనపడుతున్నాయి. కుటుంబ సమస్యలు పరిష్కారాలు చేసుకోగలుగుతారు. అలాగే కుటుంబంలో ఉండే వ్యక్తులతోటి కలిపి ఆస్తి తగాదాలు, కోర్టు తగాదాలు, లేకపోతే పార్టీషన్ వ్యవహారాలు, ఆస్తి లావాదేవీలు ఏమైనా ఉన్నా కూడా పెద్ద మనుషుల ద్వారా చర్చించుకుని పరిష్కరించుకునే ప్రయత్నాలు చేయగలుగుతారు. అప్పుల బాధల నుంచి చక్కగా బయటపడగలుగుతారు. గృహ నిర్మాణ పనులు కూడా కలిసి వస్తాయి. సంతానానికి మీకు మధ్య రిలేషన్షిప్ చాలా బలపడుతుంది. జనాల్లో కూడా చక్కని ఆకర్షణ ఏర్పడుతుందని చెప్పచ్చు. కోర్టు సమస్యల నుంచి, వ్యవహార సమస్యల నుంచి కూడా బయటపడగలుగుతారు. వ్యాపార పరంగా కూడా చక్కని మార్పులు తెచ్చుకోగలుగుతారు. ప్రత్యేక శ్రద్ధ పెడతారు. వ్యాపార పరంగా కూడా ఇప్పటిదాకా చేసిన తప్పులు సరిదిద్దుకోగలుగుతారు. విడిపోయినటువంటి వ్యక్తులు కానీ, స్నేహితులు కానీ, బంధువులు కానీ తిరిగి కలుసుకునే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. ఇక విద్యార్థులు కూడా మనోధైర్యం బాగా పెరుగుతుంది. అలాగే సాంకేతిక పరిజ్ఞానం పట్ల అవగాహన పెరుగుతుంది. కంప్యూటర్ విద్యల పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్కూళ్లలో, కాలేజీలో మంచి పేరు తెచ్చుకోగలుగుతారు. మంచి ర్యాంకులు, ఉత్తీర్ణతా శాతం కనపడుతోంది. ఉద్యోగస్తులందరూ కూడా పోటీ పరీక్షల్లో విజయం కనపడుతోందని చెప్పచ్చు. నూతన ఉద్యోగ విద్యా అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతూ ఉన్నాయి. మానసిక స్థైర్యం పెరుగుతుంది. కొత్త నిర్ణయాలు తీసుకోగలుగుతారు. స్త్రీలకి ఆభరణ యోగ్యత, వస్తుప్రాప్తి, వస్త్రప్రాప్తి, భోగాలు అనుభవించే అవకాశాలు, శారీరక కోరికలు తీరే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు అన్ని రంగాల వారికి కూడా వ్యాపారపరంగా విశేష ధన ప్రాప్తితో పాటుగా వ్యాపారపరంగా డబ్బులు రొటేషన్ అవ్వడము, మొండి బకాయిల వసూలు, ఆర్థిక ప్రగతి కనపడుతున్నాయి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు. ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే చాలా అనుకూలమైన ఫలితాలే కనపడుతున్నాయి. అప్పులు తీర్చగలుగుతారు. డబ్బులు బాగా సంపాదించగలుగుతారు. కొత్త ఇన్వెస్ట్మెంట్లు చేయగలుగుతారు. ప్రేమించిన వ్యక్తులతో సంతోషంగా కాలం గడుపుతారు. ఏదైనా శారీరక కోరికలు ఉంటే తీర్చుకోగలుగుతారు. భోగాలు అనుభవించగలుగుతారని చెప్పచ్చు. రాజకీయ నాయకులు కూడా భవిష్యత్తు గురించి బాగా ప్రణాళికలు వేసుకోవడంతో పాటుగా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు.
ప్రజల యందు నమ్మక విశ్వాసాలని ఖచ్చితంగా పొందగలుగుతారు. ప్రతి విషయాన్ని కూడా కొత్తగా ఆలోచించగలుగుతారు. అనేక రకాల విషయాలు తెలుసుకోగలుగుతారు, నేర్చుకోగలుగుతారు. అలాగే కొంతమంది వ్యక్తులని నమ్మడం వల్ల మీరు ఇప్పటిదాకా మోసాలు ఏమైనా జరుగుంటే వాళ్ళ నుంచి బయటపడగలుగుతారు. స్నేహితుల ద్వారా చక్కని సహాయ సహకారాలు లభిస్తాయి. వివాహం కోసం ప్రయత్నం చేసేటటువంటి వారు కూడా చక్కని అనుబంధ ప్రేమాభిమానాలు బాగా పెరుగుతాయి. అలాగే కొంతమంది వ్యక్తులతో గొడవలకు కానీ లేకపోతే సమస్యలకు కానీ దూరంగా ఉండడం మాత్రం మంచిది. అప్రయత్న కార్యసిద్ధి కనపడుతుంది. ఏ ప్రయత్నం చేసినా కూడా పోటీ పరీక్షల్లో విజయం కనపడుతుంది. అలాగే ఆకస్మిక ధనప్రాప్తి కనపడుతోంది. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి లేదా విదేశాల్లో వ్యాపారాలు చేసేవారికి చక్కని లాభాలు అయితే కనపడుతున్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి వ్యక్తులందరికీ కూడా రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. అలాగే మంచి అవకాశాలు వస్తాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారందరికీ కూడా పెట్టిన పెట్టుబడులు తగ్గ వృద్ధితో పాటుగా ఆకస్మిక ధనప్రాప్తి కనపడుతోంది. అనేక రకాల మార్గాల ద్వారా డబ్బులు సంపాదించి డబ్బులని భూముల యందు, గృహాల యందు లేదా బంగారం యందు ఇన్వెస్ట్మెంట్ చేస్తే అనుకూలిస్తుంది. భార్యాభర్తల మధ్య కూడా ఏదైనా గొడవలు, సమస్యలు ఉంటే కనుక ఖచ్చితంగా తగ్గుతాయి. అపార్థాలు తగ్గుతాయి. మిత్రత్వం పెరుగుతుంది. సఖ్యత పెరుగుతుంది. ఆనందంగా ఉంటారు. అలాగే సంతానం లేనటువంటి వారందరికీ కూడా సంతాన ప్రయత్నాలు కనుక చేస్తే చక్కని సంతాన యోగ్యత కనబడుతుంది. అలాగే భూముల్లోనూ, గృహాల్లోనూ, బంగారంలోనూ పెట్టుబడులు పెట్టిన వారికి విపరీతంగా వృద్ధయ్యే అవకాశం ఉంది. షేర్లోనూ, ట్రేడింగ్లో డబ్బులు పెట్టేవాళ్ళు ఒకసారి జాతకం పరిశీలన చేయించుకోవాలి. విదేశీ ప్రయాణాలు కానీ, కుటుంబంతో కలిపి ప్రయాణాలు కానీ కలిసి వస్తాయి. అలాగే వివాహాది శుభకార్యాల విషయంలో కూడా అనుకూలత ఉంది కాబట్టి కొత్తగా ఎవరైనా వివాహ ప్రయత్నం చేసేవాళ్ళు ప్రయత్నాలు చేసుకోవచ్చు. పెళ్ళిళ్ళు అవుతాయి. ముఖ్యమైన వస్తువులు కానీ, వాహనాలు కానీ కొనుగోలు చేయగలుగుతారు. ప్రేమికుల మధ్య ఇష్టము, ప్రేమ, అనురాగ, ఆప్యాయతలు బాగా పెరుగుతాయి. భవిష్యత్తు గురించి, వివాహం గురించి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కుటుంబంలో భార్యాభర్తల మధ్య సఖ్యత పెరగడమే కాదు, మంచి నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబంలో ఉండేటటువంటి సమస్యలని సర్దుకుపోయే, కాంప్రమైజ్ అయ్యేటటువంటి తత్వం ద్వారా సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా గ్రీన్ కార్డులతో పాటుగా అక్కడ ఉండేటటువంటి వాతావరణం అనుకూలిస్తుంది. ఆర్థిక ప్రగతి కనపడుతోంది. అలాగే అవసరమైనటువంటి ఖర్చులు పెట్టుకుని ముఖ్యమైన వస్తువులు, వాహనాలు కొనుగోలు చేసుకోగలుగుతారు. అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేయగలుగుతారు. ప్రేమించిన వ్యక్తులతో శారీరక కోరికలు తీర్చుకోవడమే కాదు, ఇద్దరి మధ్య రిలేషన్షిప్ చాలా బలపడుతుంది. అన్యోన్యత పెరుగుతుంది. వివాహం కోసం ప్రయత్నం చేసేవారికి కూడా మంచి సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి అని చెప్పచ్చు. అలాగే విద్యార్థులు కూడా చదువు యొక్క గొప్పతనం తెలుసుకోవడంతో పాటుగా స్నేహితులతో కలిపి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అలాగే డౌట్లు ఏమైనా ఉంటే కనుక వెరిఫికేషన్ చేసుకోగలుగుతారు. ఉద్యోగస్తులు కూడా ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతోంది. నిరుద్యోగులకి ఇంటర్వ్యూలో విజయం కనపడుతోంది. గవర్నమెంట్ ఉద్యోగస్తులకి లాభం కనపడుతోంది. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి ఉద్యోగపరంగా వృద్ధి కనపడుతోంది. స్త్రీలకి భర్తతో సౌఖ్యంతో పాటుగా అన్ని విధాలను కూడా భోగాలు అనుభవించే అవకాశం కనపడుతోంది. ఉద్యోగపరంగా కానీ, వ్యాపారపరంగా కానీ చక్కని రాణింపుతో పాటుగా ఆనందంగా, సంతోషంగా కాలం గడుపుతారు. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా అనేక రకాల మార్గాల ద్వారా వ్యాపారాలు చేయడంతో పాటుగా వ్యాపారాల్లో నష్టాలు భర్తీ అవుతాయి. డబ్బులు రొటేషన్ బ్రహ్మాండంగా జరుగుతుంది. అనేక కొత్త విషయాలు తెలుసుకోగలుగుతారు. వ్యాపారపరంగా నిర్ణయాలు కూడా మంచివి తీసుకుని సక్సెస్ అయ్యే అవకాశాలే కనపడుతూ ఉన్నాయి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ